మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 3వ షాట్లో దశ మహావిద్యల విశిష్టత గురించి ఇక్కడ తెలుసుకుందాము. దశ మహావిద్యలు అనేవి దేవీ తత్వంలోని 10 విధ శక్తి రూపాలు. తంత్రశాస్త్రాలలో వీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. శక్తి పరమ సత్యం అని చూపించడానికి ఈ రూపాలు ఉద్భవించాయి. దశ మహావిద్యలు మొదటిది కాళీదేవి, సమయరూపిణి, అజ్ఞానాన్ని పాపాన్ని నాశనం చేసే రూపం, కాళరాత్రి భయాన్ని తొలగిస్తుంది. 2 తారాదేవి, కరుణామూర్తి, భక్తులను రక్షించే తారని, జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 3 త్రిపుర సుందరి, శ్రీ విద్యాదేవి, శ్రీ విద్యా తంత్రంలో ప్రధాన రూపం, సౌందర్యం, సంపద, శక్తి ప్రసాదిస్తుంది. 4వది భువనేశ్వరి, జగత్తు యజమాని, విశ్వమాత, లోకాలు, గ్రహాలు, ప్రకృతిని నియంత్రించే శక్తి. భైరవి, ఉగ్రరూపం, శత్రు సంహారిణి, ధైర్యం, చిత్తశుద్ధి ప్రసాదిస్తుంది. 6 చిన్న మస్తిక, తలకాయను తానే తెంచుకున్న విభిన్న రూపం, త్యాగం, పరమ ఐక్యత, మోక్షాన్ని సూచిస్తుంది. 7 ధూమవతి, వితంతు రూపం, విపత్తులలో రక్షకురాలు, లోకమాయ వ్యర్థత్వాన్ని తెలియచేసే రూపం. 8 బగాళాముఖి, వాగ్నదాళాలలో శత్రు సంహారంలో విజయం ప్రసాదించే దేవి, వాక్పటవం, శత్రు వశీకరణం కలిగిస్తుంది. 9 మాతంగి అంటే రాజా శ్యామలాదేవి, వాణి, కళల, సంగీత, రాజ్యాధికారాల దేవి, వాక్ప్రతిభ, రాజ్య సామ్రాజ్యాలను ప్రసాదిస్తుంది. 10 కమలాత్మిక అంటే మహాలక్ష్మి రూపం, కమలాసనపై కూర్చుని ఐశ్వర్యము, శ్రేయస్సు ప్రసాదించే రూపం, సుఖ సంపద, పుణ్యం కలుగుతుంది. దశ మహావిద్యల విశిష్టత: ఇవి జ్ఞానం, శక్తి, ధైర్యం, మోక్షం, సంపద అన్నిటినీ ప్రసాదించే రూపాలు. భక్తులు చేసే ఉపాసన ద్వారా భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. ఒక్కొక్క మహావిద్య ఒక్కొక్క ప్రత్యేక శక్తిని సూచిస్తుంది. దశ మహావిద్యలు అనేవి దేవి పరమశక్తి యొక్క 10 విశిష్ట రూపాలు. ఇవి కలిపి శక్తితత్వ సంపూర్ణతని తెలియజేస్తుంది. నాకు తెలియదండి, ఈ విషయాలు సేకరించి మీకోసం నేను ప్రజెంట్ చేస్తున్నాను. దశ మహావిద్యల గురించి ఇలా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి తప్పకుండా వారికి కూడా షేర్ చేసి ఒక అద్భుతమైన విషయాన్ని చేరవేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.